ఏప్రిల్ నెలలో భారతీయ చలనచిత్ర 100 సంవత్సరాల సందర్భంగా నరసింహరావు గారి సినిమాల రిట్రోస్పెక్టివ్ పెట్టడం జరిగింది. చాలా కాలం తర్వాత మళ్ళీ నరసింహరావు గారి సినిమాలన్నీ కూడా చూపించి వాటి గురించి అక్కడ విశదంగా చర్చించుకోవడం కూడా జరిగింది. కాబట్టి నాకు ఇది మళ్ళీ 2 నెలల తర్వాత ఈ సినిమాని ఇక్కడ చూడటం, మళ్ళీ చూస్తున్నప్పుడు కూడా ఎన్నో కొత్త అంశాలు, కళాత్మకమైన ఎన్నో చిన్న చిన్న విషయాల మీద ఎంత శ్రద్ధ పెట్టి ఈ సినిమాని తీశారో, సినిమా భాషని ఎంత చక్కగా అర్థం చేసుకుని ఆ పద్ధతిలో ఈ సినిమా నిర్మించడానికి నరసింహరావు గారు ఎంత కృషి చేశారో ఈ సినిమా చూస్తున్నప్పుడు మళ్ళీ చాలా బాగా ఎన్నో విషయాల్లో కనిపించింది. ముఖ్యంగా కళాకారుడు అనేవాడు సమాజంలో ఇమడలేనివాడు. మొదటగా ఇమిడిన తర్వాత కూడా సమాజాన్ని విమర్శనాత్మకంగా, ఇమిడిన తర్వాత కూడా విడిగా ఉంటూ సమాజాన్ని విమర్శనాత్మకంగా చూస్తూ చూపించేవాడు కళాకారుడు. ఈ అంశాన్ని చాలా చక్కగాను ఈ సినిమాలో చివరి దృశ్యంలో కూడా నరసింహరావు గారి కంటి మీదకి, కళ్ళ మీదకి ఫోకస్ చేస్తూ క్లోజప్లోకి వెళ్తుంది కెమెరా. దాంతో ప్యారలల్గా కట్ చేస్తూ ఆ చిత్రంలో ఒక వ్యక్తి సమూహం నుంచి బయటికి చూస్తుంటాడు, ఆ వ్యక్తి మీద కూడా ఫోకస్ చేస్తారు. అది ఈ చిత్రం యొక్క సారాంశంగా నాకు అనిపిస్తుంది. 83లో రిలీజ్ అయినప్పుడు సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఎంతో ఆసక్తితో చూశారన్నప్పుడు ఆ కాలపు సందర్భంలో అప్పుడు ప్రజల్లో ఉన్న చర్చ, కళకి సమాజంలో ఏమిటి విలువ, కళాకారుడికి ఎలాంటి సామాజిక నిబద్ధత ఉండాలి, ఈ విషయాలు ఆ కాలంలో చాలా గంభీరంగాను చాలా వేడిగా వాడిగా చర్చించుకునేవాళ్ళు. ఇవాళ ఆ చర్చ ఆ రకంగా లేదు. కానీ ఈ అంశం అంటే కళాకారుడు విడిగా ఏమిటి, తనలో తాను ఏమిటి, అతని వ్యక్తిగత జీవితం ఏమిటి, అతని వ్యక్తిగతమైన సమాజంలో కలవలేని ఒక లక్షణం అనేది కళాకారుల్లో మొదటగా ఉంటుంది. అతను విడిగా చూస్తాడు, నేను అందరి లాంటి వాడిని కాదు అనే ఒక గొడవ ఉంటుంది. అలాంటి వాడు సమాజంలో మళ్ళీ మిగతా ప్రజల అభిప్రాయాలు, ఆకాంక్షలు, వాళ్ళ ఉద్యమాలు వాటితో కలిసితేనే, అలా తనను తాను వ్యక్తీకరించుకుంటేనే తన కళా మాధ్యమంతో సమాజంలో భాగం కాగలడు. ప్రజలకు మిగతా ఏ అంశాలు కూడా అంటే వార్తల ద్వారా కానీ, సాహిత్యం ద్వారా కానీ, వార్తల ద్వారా కానీ, ఇతర చర్చల ద్వారా కానీ అందించలేని ఒక దృక్పథాన్ని కళ ఎలా అందించగలదు అనే విషయాన్ని ఒక కళాకారుడి అంతఃకరణంలోకి వెళ్ళి చాలా లోతుగా పరిశోధించిన అంశం. కాబట్టి కళ గురించి మాట్లాడుకున్నప్పుడు, కళకు సమాజానికి మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ సందర్భంలో ఎప్పుడు చూసినా కూడా ఈ సినిమా రెలవెంట్గా ఉంటుంది. ఈ విషయం నాకు ఈ చిత్రం చూస్తుంటే, అంటే నేను కళాత్మక దృష్టితో ఎక్కువగా ఈ చిత్రం గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా అనేక కోణాలతో చూడవచ్చు. ఈ చిత్రంలో నటులందరూ నటించిన తీరు చాలా సహజంగా ఉంది. చాలా తక్కువ తెలుగు సినిమాల్లో ఇంత సహజమైన నటన మీకు కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయంలోనూ అంటే వాస్తవిక సందర్భం, రియలిస్టిక్గా ఉండే ప్రతి అంశం కూడా, ఆ కాలము, ఎటువంటి ఇళ్ళు ఉన్నాయి, ఎటువంటి దుస్తులు వేసుకుంటున్నారు, ఎటువంటి ఒక ఏడుపు దృశ్యం ఉంది, చనిపోయినప్పుడు చూపించే దృశ్యం. తెలంగాణలో ఒక చావు వచ్చినప్పుడు ఏడ్చే పద్ధతిని అంత చక్కగా చూపించిన సినిమా ఇంకా మళ్ళీ తీయడం కష్టమేమో. అలాంటి గొప్ప దృశ్యాలు ఈ చిత్రంలో ఎన్నో ఉన్నాయి. అందువల్ల కూడా ఒక కాలానికి, ఒక సమాజానికి, ఒక సంస్కృతికి సంబంధించిన, ముఖ్యంగా హైదరాబాదు చుట్టుపట్ల ఉన్న సంస్కృతికి సంబంధించిన ఒక కాలపు స్థితిగతుల్ని ఈ సినిమాలోకి తీసుకువచ్చిన తీరు కూడా ఈ చిత్రాన్ని చాలా కాలం పాటు విలువైన చిత్రంగా ఉంచే అంశం. మళ్ళీ చర్చలోకి వచ్చిన తర్వాత అనేక విషయాల గురించి ప్రస్తావించుకోవచ్చు. మొత్తం మీద ఈ సినిమాని మళ్ళీ 2 నెలల తర్వాత చూడగలగటం, ఎన్నో కొత్త అంశాలు గోచరించడం అనేది చాలా ఆనందకరంగా ఉంది.